సాయి బంధువులందరికీ నా ప్రణామం. ఈరోజు శ్రీ హేమాడ్పంత్ గారి విరచితమైన శ్రీ సాయి సచ్చరిత్రములోని 38వ అధ్యాయం యొక్క ప్రస్తావనతో మీ ముందుకొచ్చాను. గత అధ్యాయములో బాబాగారి జావడి ఉత్సవము వర్ణించితిమి. ఈ అధ్యాయములో మనము బాబా వంటపాత్ర మొదలగు వానిని గూర్చి చదివెదము. ప్రస్తావన: ఓ సద్గురు సాయి, నీవు పావనమూర్తివి. ప్రపంచమంతటికీ సంతోషమును ప్రసాదించితివి. భక్తులకు మేలు కలుగజేసితివి. నీ పాదములను ఆశ్రయించిన వారి బాధలను తొలగించితివి. నిన్ను శరణుజొచ్చిన వారిని ఉదార స్వభావుడు ఒకటిచే వారిని పోషించి రక్షించదవు. నీ భక్తుల కోరికను నెరవేర్చుటకు, వారికి మేలు చేయుట కొరకు నీవు అవతరించెదవు. పవిత్రాత్మైన ద్రవసారమును బ్రహ్మ అనడి అచ్చులో పోయగా దాని నుండి యోగులలో అలంకారముకు సాయి వెడలెను. ఈ సాయి ఆత్మారాముడి. స్వచ్ఛమైన దైవికానందమునకు వారు పుట్టినిల్లు. జీవితేచ్ఛలన్నీయును పొందినవారై వారు భక్తులను నిష్కాములను చేసి విముక్తుల చేసిరి. బాబా వంటపాత్ర. యుగయుగములకు శాస్త్రములు వేరువేరు సాధనములను ఏర్పాటు చేసి ఉన్నవి. కృతయుగములో తపస్సు, త్రేతాయుగములో జ్ఞానము, ద్వాపర యుగములో యజ్ఞము, కలియుగములో దానము చేయవలనని శాస్త్రములు ఘోషించుచున్నవి. దానములన్నిటిలో అన్నదానమే శ్రేష్టమైనది. మధ్యాహ్నము 12 గంటలకు భోజనం దొరకనిచో మనము చాలా బాధపడదము. అట్టి పరిస్థితుల్లో ఇతర జీవులు కూడా అట్లే బాధపడును. ఈ విషయం తెలిసి ఎవరైతే బీదలకు, ఆకలితో ఉన్నవారికి భోజనము పెట్టుదరో వారే గొప్ప దాతలు. తైత్రీయోపనిషత్తు ఇట్లు చెప్పుచున్నది: ఆహారమే పరబ్రహ్మస్వరూపము. ఆహారము నుండియే సమస్త జీవులు ఉద్భవించినవి. చచ్చిన పిమ్మట అవి తిరిగి ఆహారములో ప్రవేశించును. మిట్ట మధ్యాహ్నము మన ఇంటికి ఎవరైనా అతిథి వచ్చినచో వారిని ఆహ్వానించి భోజనము పెట్టుట మన విధి. ఇతర దానములు అనగా ధనము, బట్టలు మొదలగునవి ఇచ్చేటప్పుడు కొంత విచక్షణ కావలను. కానీ ఆహారపు విషయంలో అట్టి ఆలోచన అనవసరము. మన ఇంటికి మిట్ట మధ్యాహ్నం ఎవరు వచ్చినను వారికి మొట్టమొదట భోజనము పెట్టవలెను. కుంటి, గుడ్డి, రోగిష్ఠులు వచ్చినచో వారికి మొట్టమొదట భోజనము పెట్టిన పిమ్మట ఆరోగ్యవంతులకు, అటు పిమ్మట మన బంధువులకు పెట్టవలెను. మన బంధువులు మొదలగు వారికి పెట్టుట కంటే నిస్సహాయులైన అంగవికలురు తదితరులకు పెట్టుట ఎంతో శ్రేయస్కరము. అన్నదానము లేకున్నచో ఇతర దానములు ప్రకాశించవు. ఎట్లనా చంద్రుడు లేని నక్షత్రముల వలె, పతకము లేని కంఠహారము వలె, పింఛము లేని కిరీటము వలె, కమలము లేని చెరువు వలె, భక్తి లేని భజన వలె, కుంకుమ బొట్టు లేని పుణ్యస్త్రీ వలె, బొంగురు కంఠము గలవాని పాట వలె, ఉప్పు లేని మజ్జిగ వలె రుచిప్పవు. అన్ని వ్యంజనముల కంటే పప్పుచారు ఎట్లు ఎక్కును అట్లే అన్ని పుణ్యములలో అన్నదానము ఎక్కువ. బాబా ఆహారం నెట్లు తయారు చేసి పంచిపెట్టుచుండెనో చూచెదము. బాబా కొరకు చాలా తక్కువ భోజనము కావలసి ఉండెను. అదియూ కొన్ని ఇండ్ల నుండి భిక్షాటన చేసి తెచ్చుకున్నటి వారిని ఇదివరకే తెలుసుకుంటుమి. ఏనాడైనా అందరికీ భోజనం పెట్టవలని బాబా నిశ్చయించుకున్నచో మొదటి నుండి చివరి వరకు కావలసిన ఏర్పాట్లన్నీ వారే స్వయంగా చేసుకునేవారు. ఈ విషయంపై వారు ఇతరులపై ఆధారపడలేదు, ఎవరికినీ బాధ కలగజేయలేదు. మొట్టమొదట బజారుకు వెళ్లి ధాన్యము, పిండి, మసాలా దినుసులు మొదలగువన్నీ నగదునిచ్చి కొనడివారు. వారే విసరుచుండేవారు. మసీదు ముందున్న ఖాళీ స్థలంలో మధ్యన పొయ్యి పెట్టి దానిపై వంటపాత్రలు కొలత ప్రకారం నీళ్లు పోసి పెట్టేవారు. వారి వద్ద వంటపాత్రలు 2 కలవు. ఒకటి పెద్దది, 100 మందికి సరిపోనది. రెండవది చిన్నది, 50 మందికి మాత్రం సరిపోనది. ఒక్కొక్కప్పుడు చక్కెర పొంగలి వండేవారు, మరొకప్పుడు మాంసపు పలావు వండేవారు. ఒక్కొక్కప్పుడు పప్పుచారు ఉడుకునప్పుడు గోధుమ పిండి బిళ్ళలు అందులోకి వదిలేవారు. మసాలా వస్తువులను చక్కగా నూరి దానిని వంటపాత్రలో వేసేవారు. పదార్థములు చాలా రుచిగా నుండుటకు ఎంత శ్రమ తీసుకునవలనో అంత శ్రమను పడుచుండేవారు. అప్పుడప్పుడు అంబలి వండేవారు, అనగా జొన్నపిండిని నీళ్లలో ఉడకబెట్టి దానిని మజ్జిగలో కలుపుచుండేవారు. భోజన పదార్థములతో ఈ అంబలిని కూడా అందరికీ కొంచెము కొంచెముగా పెట్టేవారు. అన్నము సరిగా ఉడికినదో లేదో అని పరీక్షించుటకు బాబా తమ కపనీని పైకెత్తి చేతిని నిర్భయముగా మరుగుచున్న డేగిసాల్లో పెట్టి కలుపుచుండేవారు. వారి ముఖమునందు భయచిహ్నములు కాయి చేయి కాలుతున్నట్లు కానీ కనిపించేది కాదు. వంట పూర్తి కాగానే బాబా ఆ పాత్రలను మసీదులోకి తెచ్చి మౌల్వీచే ఆరగింపు పెట్టించేవారు. మొట్టమొదట కొంత మహల్సాపతికి, తాత్యాకు ప్రసాదముగా పంపించిన పిమ్మట మిగతా దానిని బీదవాండ్రకు, దిక్కులేని వారికి సంతృప్తిగా పెట్టుచుండ్రి. బాబా స్వయముగా తన చేతులతో తయారు చేసి స్వయముగా వడ్డించగా భోజనం చేసిన వారు నిజంగా ఎంతో పుణ్యాత్ములు, అదృష్టవంతులై ఉండవలెను. బాబా తన భక్తులందరికీ శాకాహారము, మాంసాహారము ఒకే రీతిగా పెట్టుచుండెనా అని ఎవరికైనా సందేహము కలగవచ్చును. దీని జవాబు సులభము, సామాన్యమైనది. ఎవరు మాంసాహారులు అట్టివారికి ఆ వంటపాత్రలోని పెట్టేవారు. మాంసాహారులు కాని వారిని ఆ పాత్ర కూడా ముట్టనీయలేదు. వారి మనసులలో దీనిని తినట కోరిక కూడా కలగనిచ్చేవారు కాదు.
గురువుగారు ఏదైనా ఇచ్చినప్పుడు దాన్ని తినవచ్చునా లేదా అని యోచించు శిష్యుడు నరకమునకు పోవునని రూఢి కలదు. దీన్ని శిష్యులు బాగా గ్రహించి నెరవేర్చుచుండిరో లేదో చూచుటకు బాబా ఒక్కొక్కప్పుడు పరీక్షించుచుండేటివారు. దీనికి ఒక ఉదాహరణము, ఒక ఏకాదశి నాడు దాదా కేల్కర్కు కొన్ని రూపాయలిచ్చి కొరాల్బాకు పోయి మాంసం కొని తెమ్మనెను. సనాతనాచారపరాయణకు బ్రాహ్మణుడును ఆచారవంతుడును సద్గురువుకు ధనము ధాన్యము వస్త్రములు మొదలగునవి ఇచ్చుట చాలదనియు, కావలసినది అక్షరాల గురువు ఆజ్ఞ పాటించుటే అనియు, గురువు ఆజ్ఞానుసారం నెరవేర్చుటే అనియు, ఇదియే నిజమైన దర్శననియు, దీనివల్లనే గురువు సంతృష్టి చెందెదరనియు అతనికి తెలియను. కనుక దాదా కేల్కర్ దుస్తులు ధరించి బజారుకు బయలుదేరి. కాని బాబా అతనిని వెంటనే పిలిచి తానే స్వయంగా పోవలదనియు ఇంకెవరినైనా పంపుమనెను. అతడు పాండునను నౌకరును పంపెను. వాడు బయలుదేరి చూసి బాబా వారిని కూడా వెనుకకు పిలిపించి ఆనాడు మాంసం వండుట మానుకొనిరి. ఇంకొకసారి బాబా దాదా కేల్కర్ని పిలిచి పొయ్యి మీద ఉన్న పలావు ఉడికినదో లేదో చూడమనెను. కేల్కర్ దానిని పరీక్షించకే సరిగా ఉన్నది అని జవాబిచ్చెను. అప్పుడు బాబా, నీవు కండ్లతో దాన్ని చూడలేదు, నాలుకతో రుచి చూడలేదు, రుచిగా ఉన్నదని ఎట్లు చెప్పితివి, మూత తీసి చూడుము అనుచు బాబా అతని చేతిని పట్టుకుని మరుగుచున్న డేగిసాలో పెట్టెను. ఇంకను ఇట్లనెను, నీ చేయిని తీయుము, నీ ఆచారం ఒక ప్రక్కన పెట్టి తెడ్డుతో తీసి కొంచెం ప్లేట్లో వేసి సరిగా ఉడికినది లేనిది తెలుసుకునుము. తల్లి మనసులో నిజమైన ప్రేమ జనించినప్పుడు ఆమె తన బిడ్డను గిల్లి ఆ బిడ్డ ఏడ్చినప్పుడు దానిని కౌగలించి ముద్దు పెట్టుకొన్ను. అట్లనే బాబా కూడా కన్నతల్లి వల్లే దాదా కేల్కర్ను ఈ విధముగా గిల్లెను. నిజంగా ఏ యోగి కాని గురువు కాని తన శిష్యునకు నిషిద్ధాహారం తిని చెడిపొమ్మని చెప్పడు. ఈ విధముగా బాబా పులావు వండుట 1919వ సంవత్సరం వరకు జరుగుతుండేది. పూర్వం చెప్పిన రీతిగా దాసగను బాబా కీర్తిని తన హరికథల ద్వారా బొంబాయి రాష్ట్రంలో వెల్లడి చేసెను. ఆ ప్రాంతం నుండి ప్రజలు తండోపతండములుగా షిరిడీకి వచ్చుచుండిరి. కొలది దినములలో షిరిడీ ఒక పుణ్యక్షేత్రమాయెను. భక్తులు అనేక రకముల ఆహారములను బాబాకు నైవేద్యం పెట్టుచుండిరి. వారు తెచ్చిన పదార్థములు ఫకీరులు బీదలు తినగా ఇంకనూ మిగులుచుండెను. నైవేద్యమునెట్లు పంచిపెట్టేవారో చెప్పుటకు ముందు బాబా షిరిడీలోని దేవాలయములందును నందుండు దేవతల యందును గల గౌరవమును చాటెడు నానాసాహెబ్ చాందోర్కర్ కథ తెలుసుకుందము. నానాసాహెబ్ దేవాలయములను అగౌరవించుట. ఎవరికి తోచినట్లు వారు ఆలోచించి ఊహించి బాబా బ్రాహ్మణుడని కొందరు, మహమ్మదీయుడని మరికొందరు చెప్పుచుండిరి. నిజముగా బాబా ఏ జాతికి చెందినవారు కాదు. వారెప్పుడు పుట్టిరో, ఏ జాతి యందు పుట్టిరో, వారి తల్లిదండ్రులు ఎవరో ఎవరికీ తెలియదు. కనుక వారు బ్రాహ్మణుడు కాని మహమ్మదీయుడు కాని ఎట్లు కాగలరు? వారు మహమ్మదీయులైనచో మసీదులో ఎప్పుడు తునినెట్లు మండనిత్తురు? అచ్చోట తులసీ బృందావనం ఎట్లుండును? కములుతుటకెట్లు ఒప్పుకుందురు? గంటలను మ్రోయించుటకెట్లు సమ్మతింతురు? సంగీత వాద్యముల నెట్టుల వాయించనెత్తురు? హిందువుల మత ప్రకారము షోడశోపచార పూజలెట్టుల జరగనిత్తురు. వారు మహమ్మదీయులైనచో వారి చెవులకు కుట్లు అనగా రంధ్రములు ఎటులుండును? బాబా హిందూ దేవాలయములను దేవతలను ఏమాత్రం అగౌరవించలను ఊరకొనడివారు కారు. ఒకనాడు నానాసాహెబ్ చాందోర్కర్ తన షడ్డకుడగు బినీవాల్యతో షిరిడీకి వచ్చెను. బాబా వద్ద కూర్చుని మాట్లాడుచుండగా నానా మీద బాబా హఠాత్తుగా కోపగించి, నా సహవాసం ఇన్నాళ్ళు చేసి నిట్లేల చేసిటివి అనను. నానాసాహెబ్ మొదట దీన్ని గ్రహించలేకపోయెను. వివరించవలసిందిగా ప్రార్థించెను. కోపర్గాం నుండి షిరిడీ ఎట్లు వచ్చితివి అని బాబా అతన్ని అడిగెను. నానాసాహెబ్ వెంటనే తన తప్పు గ్రహించెను. సాధారణముగా షిరిడీకి పోవునప్పుడు ఎల్లా నానాసాహెబ్ కోపర్గాంలో దిగి దత్త దర్శనం చేసుకునేవాడు. కానీ ఈసారి తన బంధువు దత్తభక్తుడైనప్పటికీ అతనిని కూడా వెళ్లనీయక ఆలస్యమైపోనని చెప్పుచూ తిన్నగా షిరిడీకి చేర్చెను. ఇదంతయు బాబాకు తెలియజేయచ్చు తాను గోదావరిలో స్నానం చేయనప్పుడు ఒక ముళ్ళు పాదములో గుచ్చుకుని తనను చాలా బాధ పెట్టెను అని చెప్పెను. బాబా అది కొంతవరకు ప్రాయశ్చిత్తమే అనుచు నీకపై మీదట జాగ్రత్త అని హెచ్చరించెను. కాల మిశ్రమము. ఇక నైవేద్యమిటలు పంచిపెట్టేవారో చూచెదము. హారతి పిమ్మట భక్తులందరికీ ఊదీతో తమ ఆశీర్వాదములు ఇచ్చి పంపివేసిన పిమ్మట బాబా మసీదులోనికి పోయి నింబారు వైపు వీపు పెట్టి కూర్చునిచుండిరి. కుడివైపు ఎడమవైపు భక్తులు పంక్తులలో కూర్చుంచుండిరి. నైవేద్యము తెచ్చిన భక్తులు పళ్ళెములను మసీదులో పెట్టి బాబా ఆశీర్వాదములకై ఊదీకై కనిపెట్టుకుని బయట నిల్చుండిరి. అన్ని రకముల ప్రసాదములు బాబాకు వచ్చుచుండివి. పూరీలు, మండెగలు, బొబ్బట్లు, బాసుంది, సాంజా, పరమానము మొదలగునవన్నీ ఒకే పాత్రలో వేసి బాబా ముందు ఉంచుచుండేవారు. బాబా దీనిని దైవమునకు అర్పించి పావనమునర్చుచుండెను. అందులో కొంత భాగము బయట కనిపెట్టుకుని ఉన్న వారికి ఉంచి తక్కినది బాబాకు అటూ ఇటూ 2 వరుసల్లో కూర్చున్న భక్తులు సంతృప్తిగా తినుచుండిరి. శ్యామ, నానాసాహెబ్ నిమోకర్ వడ్డించువారు.
వచ్చిన వారి సౌకర్యములను వీరు చూచువారు. వారి ఆ పని అతి జాగ్రత్తగాను ఇష్టముగాను చేయుచుంటిరి. తిన్నట్టి ప్రతి రేణువు కూడా తృప్తియు సత్తువను కలుగజేయుచుండును. అది అట్టి రుచి ప్రేమ శక్తి కలిగిన ఆహారము. అది సదా శుభ్రమైనది, పవిత్రమైనది. ఒక గిన్నెడు మజ్జిగ. ఒకనాడు హేమాడ్పంత్ మసీదులో అందరితో కడుపు నిండా తినెను. అట్టి సమయమున బాబా అతనికి ఒక గిన్నెడు మజ్జిగ త్రాగుమని ఇచ్చెను. అది తెల్లగా చూచుటకు ఇంపుగా ఉండెను. కాని అతని కడుపులో ఖాళీ లేనట్లుండెను. కొంచెము పీల్చగా అది మిక్కిలి రుచిగా నుండెను. అతని గుంజాటనమును కనిపెట్టి బాబా అతనితో ఇట్లనెను, దానినంతయూ త్రాగుము. నీకిక మీదట ఇట్టి అవకాశం దొరకదు. అతడు వెంటనే దానినంతయూ త్రాగెను. బాబా పలుకులు సత్యమయ్యెను. ఏలన త్వరలో బాబా సమాధి చెందిరి. పాఠకులరా, హేమాడ్పంత్కు మనం నిజముగా నమస్కరించవలెను. అతడు గిన్నెడు మజ్జిగను ప్రసాదముగా త్రాగెను. కాని మనకు కావలసినంత అమృతమును బిళ్ళల రూపంగా నిచ్చెను. మనము ఈ అమృతమును గిన్నెలతో త్రాగి సంతుష్టి చెంది ఆనందించెదము కాక. 38వ అధ్యాయము సంపూర్ణము. ఓం సాయి, శ్రీ సాయి, జై జై సాయి. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. స్వస్తి.